అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం నాడు తులారాశిలో జన్మించిన జాతకుల విషయంలో రాత్రి 9 గంటల తర్వాత జరిగేది ఇదే. మరి ఇంతకీ ఏప్రిల్ 20వ తేదీన ఆదివారం నాడు తులారాశి వారికి రాత్రి 7 గంటల తర్వాత ఏం జరగబోతుంది? గ్రహాల సంచలన కారణంగా ఈ యొక్క రాశివారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ప్రతి నెలలో కూడా గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశుల వారి యొక్క జాతకాలు అనేవి మారుతూ ఉంటాయి. ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఖగోళంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తూ అనుకూల ప్రతికూల ఫలితాలను కలుగజేస్తూ ఉంటాయి. ప్రధానంగా మనకు రాత్రి వేళ వెలుగును ప్రసాదించే చంద్రుడు మనసుకు కారకుడు. మన మనసు చంచలంగా ఉన్న స్థిరంగా ఉన్న అందుకు చంద్రుడే కారకుడు. కాబట్టి ఈ గ్రహాల ప్రతికూల అనుకూల అనేవి ఈ గ్రహాల వల్లనే మనకు జరుగుతూ ఉంటాయి. స్థిరంగా ఉన్న అందుకు చంద్రుడే కారకుడు. ఆయన రాశుల్లో కాకుండా నక్షత్రాల్లో సంచరిస్తూ ఉంటాడు. ఏ నక్షత్రం సంచార దశలో ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించిన రాశిలో సంచారం చేసినట్లుగా జ్యోతిష్య పండితులు భావిస్తారు. ప్రస్తుతం చంద్రదేవుడు నీడ గ్రహమైన రాహువు సొంత నక్షత్రమైన స్వాతిలో సంచారం చేస్తున్నాడు. ఈ ప్రభావం 5 రాశులపై పడుతుంది. వాటిల్లో ఒకటి ఈ తులారాశి. అవునండి, దాంతో ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం రాత్రి అంటే తులారాశి వారికి ఆ రోజు రాత్రి 7 గంటల తర్వాత మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఈ సమయంలో తులారాశిలో జన్మించిన జాతకులు ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని కనుక జపిస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి మీరు అందుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచాన్ని శాసించేది పరమేశ్వరుడే కాబట్టి. అంటే దేవతలను, ప్రజలను, ప్రతి ఒక్కరిని కూడా జంతు జీవాలను సైతం శాసించేది ఆ పరమేశ్వరుడే. కాబట్టి ఆయన్ని మనం తలుచుకుంటే మీకు ఏ పనైనా ఖచ్చితంగా జరుగుతుంది. ఇక కుటుంబంలో విభేదాలు ఉన్నా కూడా మళ్ళీ మీ యొక్క కుటుంబ సభ్యులను మీరు కలుస్తారు. మీకున్నటువంటి కష్టాలను, సమస్యలను చంద్రుడు తొలగింపజేస్తాడు. మీ యొక్క ఫ్యామిలీలో సంతోషకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది. మీ జీవితంలో కొత్త మార్గంలో రావడం వల్ల కొత్త మార్గంలో మీరు ప్రయాణించడం అనేది జరుగుతుందండి. ఒక రకంగా డబ్బులు వర్షంలా కురుస్తాయని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. కాకపోతే మీరు కష్టపడితే మాత్రం అవి మీ సొంతం అవుతాయి. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తులారాశి వారు ఇక ఈ రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటుగా ప్రమోషన్ కూడా చక్కగా లభిస్తుందండి. అన్ని రకాలుగా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. దాంతో మీరు చాలా సాటిస్ఫైగా అవుతారు. అంటే ప్రమోషన్ రావడం వల్ల మీరు చాలా అంటే చాలా సాటిస్ఫై అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఆకస్మిక ఈ సమయంలో మీకు ధనలాభం కలుగుతుంది. వాటిని జాగ్రత్తగా మీరు పొదుపు చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా మీకు ఉపయోగపడవచ్చు. ఇక సమాజంలో గౌరవం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవితంలోని అనేక రంగాల్లో మీకు అనుకూలంగా పనులు జరుగుతాయి. డబ్బు సంపాదనకు మీకు అనేక మార్గాలను చంద్రుడు చూపిస్తాడు. వీటిని మీరు సకాలంలో సద్వినియోగం చేసుకొని జీవితంలో పైకి రావాల్సిన బాధ్యత మీపైనే ఉందండి. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. చేసే పనులు విజయం మీరు సాధించడం జరుగుతుంది. కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు విషయానికి వస్తే వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయండి. ఎవరైనా మీలో లాస్లో ఉన్నట్లయితే బిజినెస్ పరంగా వారు ఈ సమయంలో ప్రాఫిట్స్లోకి వస్తారు. కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇక ఆర్థిక వృద్ధి ఉంటుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం మీకు కనబడుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఆరోగ్యం పర్లేదు, బాగానే ఉంటుంది. ఇక ఎవరైనా సరే దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉంటే ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది. ఇక ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ పనుల్లో మీరు విజయం సాధిస్తారు. మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఉద్యోగస్తులకు
కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. మీరు అనుకున్న విధంగా డబ్బును మీరు సకాలంలో అందుకోవడం జరుగుతుంది. పెట్టుబడులు లాభదాయకంగా ప్రాఫిటబుల్గా ఉంటాయి. ఇక ప్రేమ వ్యవహారాల్లో మనం చూసుకున్నట్లయితే అంతా కూడా సంతోషంగానే ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయమని పండితులు చెప్తున్నారు. ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు మీకు తెరుచుకుంటాయి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉందండి. ఇక కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఆర్థిక లాభాలు వస్తూనే ఉంటాయి. మీరు అనుకున్న విధంగా మీ చేతిలో సకాలంలో డబ్బు అనేది మీకు అందుతుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయండి. మీ యొక్క జీవిత భాగస్వామి మరింత దగ్గర అవుతారు. ఎవరైనా గొడవల్లో ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మీరిద్దరు కూడా వాటన్నిటిని మర్చిపోయి ఒక్కటే అవబోతున్నారు. ఇకపోతే మీకు అందరికన్నా ఎక్కువ శక్తి అనేది ఉంటుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకొని జీవితంలో ముందుకు వెళ్ళగలిగితే అందుకు మంచి అర్థం ఏది ఉండదండి. ఇక మీరు సాధారణంగా కింద పడారన్నమాట. ఒకవేళ కింద పడ్డా కూడా వెంటనే పైకి లేవగలిగే సామర్థ్యం మీలో ఉంటుంది. ఎదుటివారు ఎటువంటి సవాలు విసిరినా మీరు వాటిని స్వీకరిస్తారు. అది వచ్చేటటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మీరు యూజ్ చేసుకుంటారు. అలాగే కష్టపడడం అనే దాన్ని మీరు ఇష్టంగా భావిస్తారు. జీవితం విషయంలో మీరు క్రమశిక్షణ కలిగి ఉంటారు. పనుల్లో ఆచరణాత్మక విధానాన్ని అనుసరిస్తారు. అనుకున్న పని చేయాలని ఎక్కువగా తపిస్తూ ఉంటారు. మానసికంగా ఒత్తిడికి ఎదురవుతూ తట్టుకుంటారు. ఎంత ఒత్తిడి ఉన్నా అందుకు ఉన్నది పూర్తి చేస్తారు. చిన్న చిన్న విషయాలకు కూడా కురింగిపోయే మనస్తత్వం మీకు అస్సలు ఉండదండి. ఇది ఎంత కింద పడితే అంత త్వరగా పైకి లేస్తారు మీరు. అటువంటి స్వభావం మీలో ఉంది. కాబట్టి భయం అనే పదానికి మీకు అసలు అర్థం అనేది తెలియదు. ఓడిపోయిన వెంటనే పైకి లేవగలే శక్తి మీలో ఉంది. ఏం చేయాలనే విషయాన్ని వెంటనే ఆలోచించి మీరు నిర్ణయించుకుంటారు. ఆ ప్రకారం మీరు గెలుపొందుతారు. ఓటమి మీదైనా తట్టుకుంటారు. తిరిగి దృఢంగా మారుతారు. కింద పడిన కెరటంలా పైకి లేస్తారు. పనిని చాలా ఇష్టంగా చేస్తారు. ఎదుటి వారిని కూడా త్వరగా అర్థం చేసుకుంటారు. ఈ తులారాశి వారు ఇకపోతే ఈ రాశి వారికి ఇక నుంచి అంతా కూడా సానుకూలంగా విజయవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి మార్పులు, కోరిన కోరికలు చక్కగా సకాలంలో తీరుతాయి. నిరుద్యోగులకైనా సరేనండి, మీకు గొప్ప గొప్ప అవకాశాలు రావడం జరుగుతుందండి. ఆదాయం కూడా పెరుగుతుంది. ఖర్చులు కూడా తగ్గుతాయండి. వ్యాపారం వేగంగా పురోగమిస్తుంది. అంటే అభివృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట. ఇక అన్ని రంగాల వారికి కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి రావడం వల్ల మీకున్న ఆర్థిక పరిస్థితి ఇంతకు ముందు కంటే చాలా కూడా ఇంప్రూవ్ అవుతుందండి. అలాగే కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని మీరు గడుపుతారు. స్వగృహంలో శుభకార్యాలు జరిగే సూచన కనబడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మరి మీ ప్రియమైన వారి నుంచి బహుమతులను అందుకుంటారు. తులారాశి వారు కుటుంబ సభ్యులతో ఈ సమయంలో మీరు తీర్థయాత్రలకు వెళ్ళేందుకు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇక అదేవిధంగా మీకు ప్రతిదీ కూడా అదృష్టదాయకంగా ఉంటుంది. గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నందున ప్రతి వ్యాపార నిపుణులు అలాగే ఉద్యోగులు లక్ష్య సాధనకు ప్రాధాన్యతనిస్తారు. తమ రంగాల్లో గొప్ప గొప్ప విద్యలను మీరు సొంతం చేసుకుంటారు. ఆర్థిక పరంగా అనేక శుభ ఫలితాలను ఈ రాశివారు రాబోయే రోజుల్లో పొందుతున్నారన్నమాట. ఆదాయం వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెడితే విపరీతమైనటువంటి లాభాలు ఉంటాయన్నమాట. నిరుద్యోగులకు ఈ సమయంలో మంచి జీతంతో ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంటుంది. న్యాయపరమైనటువంటి విషయాలలో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలని ఎవరైతే కలలు కనేవారో కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. మతపరమైన సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. సమాజంలో మీ హోదా పెరుగుతుంది. గౌరవం కూడా పెరుగుతుంది. గృహంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. ఖర్చులు తగ్గడం వల్ల ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఫ్యామిలీలో సంతోషంగా గడపడం జరుగుతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా గడుపుతారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి తులారాశి వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.